ఘటోత్కచుడు భీముడు హిడింబిల మహాశక్తిమంతుడైన పుత్రుడు. అనాదిగా హిమాలయ పర్వతాల చెంతన ఉన్న దట్టమైన అరణ్యాలలో హిడింబి అనే పేరుగల శక్తిమంతమైన రాక్షసి నివసించేది. ఆమె ఇతర రాక్షసుల వలె క్రూరంగా ఉండేది కాదు. ఆమెకు దయగల హృదయం, గొప్ప జ్ఞానం ఉండేవి. ఒకానొక రాత్రి పాండవులు తమ అరణ్యవాసంలో ఆ అడవిలో నిద్రిస్తున్నారు. హిడింబి ఆ సోదరులలో బలవంతుడైన భీముడిని చూసి అతని శౌర్యానికి, మంచి మనసుకు అబ్బురపడింది. త్వరలోనే వారిద్దరూ ప్రేమలో పడి గాంధర్వ వివాహం చేసుకున్నారు. శక్తి రూపం హిడింబి, శౌర్యతేజం భీముడై ఆ దివ్య కలయికలో జన్మించినొక వింత శిశువు. అలా ఈ దివ్యమైన కలయిక నుండి ఒక ప్రత్యేకమైన బిడ్డ జన్మించాడు. సగం మానవుడు, సగం రాక్షసుడు, ధైర్యంతో పాటు అద్భుతమైన మాయాశక్తులతో ఆశీర్వదించబడిన శిశువు. అతని పేరే ఘటోత్కచుడు, అంటే కుండ తలవాడు అని అర్థం. ఎందుకంటే శిశువుగా ఉన్నప్పుడు అతని తల కుండ ఆకారంలో ఉండేది. మాయాజాలపు బాల్యం. సాధారణ పిల్లల కంటే వేగంగా పెరిగాడు ఘటోత్కచుడు. కొన్ని రోజులలోనే అతను బలవంతుడైన యువకునిలా కనిపించాడు. కొన్ని నెలలలోనే అతను చెట్ల కంటే కూడా పొడగరిగా ఎదిగాడు. అతను తన తల్లిదండ్రుల నుండి వారసత్వంగా పొందిన శక్తులు ఇవి. భీముడి నుండి అపారమైన బలం, శక్తి సామర్థ్యాలు. తల్లి హిడింబి నుండి మాయాజాలం మరియు ఆకాశంలో ఎగిరే శక్తులు. ఇద్దరి నుండి దయ, కరుణ. అతను చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ మనసులో మాత్రం చాలా సున్నితమైనవాడు మరియు ఎల్లప్పుడూ బలహీనులకు సహాయం చేసేవాడు. భీముడికిచ్చిన వాగ్దానం. భీముడు అడవి నుండి వెళ్లిపోయే ముందు ఘటోత్కచుడు తన తండ్రికి నమస్కరించి ఇలా అన్నాడు: తండ్రి, మీకు అవసరం వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి తలుచుకోండి. నేను తక్షణమే మీ ముందు ప్రత్యక్షమవుతాను. భీముడు అతన్ని దీవించి తన సోదరుల వద్దకు తిరిగి వెళ్ళాడు. ఘటోత్కచుడు మాత్రం అడవులను, అక్కడ నివసించే ప్రజలను రక్షించడానికి అక్కడే ఉండిపోయాడు. మహాభారత యుద్ధంలో ఘటోత్కచుడు. కురుక్షేత్ర యుద్ధం మొదలైనప్పుడు పాండవులకు తమ మహాబలశాలి అయిన కొడుకు గుర్తొచ్చాడు. భీముడు కళ్ళు మూసుకుని ఘటోత్కచుడిని తలచుకున్నాడు. ధడక్. ఆకాశంలో మెరుపు మెరిసినట్లుగా ఘటోత్కచుడు పర్వతంలాగా మహాకాయంతో, మాయాశక్తితో వెలుగుతూ ప్రత్యక్షమయ్యాడు. అతను ఒంటరి సైన్యం వలె పోరాడాడు. ఆకాశంలో ఎగురుతూ, పెద్ద బండరాళ్లను విసురుతూ, మాయా రూపాలను సృష్టించి ఉరుము వలె గర్జించాడు. అతనిని చూడగానే ప్రతి కౌరవ యోధుడు వణికిపోయాడు. రాత్రి యుద్ధం. యుద్ధంలో 14వ రాత్రి కౌరవులు నిస్సత్తువతో ఉన్నారు. వారి పక్షాన ఉన్న గొప్ప యోధుడు కర్ణుడి వద్ద ఇంద్రుడిచ్చిన